గైస్ మనము ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. ఆన్లైన్ లో కోర్స్ ప్రొవైడ్ చేసే స్కేలర్ ఇన్స్టిట్యూట్ గురించి మనం మాట్లాడుకుందాము. అసలు వీళ్ళు ఏం కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఒకసారి చూస్తే మోస్ట్లీ దే ఆర్ ప్రొవైడింగ్ డేటా సైన్స్ అండ్ డెవాప్స్, ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఉన్నారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అని, స్కూల్ ఆఫ్ బిజినెస్ అని, సో ఇలా రకరకాలుగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మోస్ట్లీ ఏంటి అంటే వాళ్ళు ఏ విషయంలో బాగా ప్రమోట్ చేసుకుంటారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని, మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్ అని, డేటా సైన్స్ ఎంఎల్ ప్రోగ్రామ్ అని రకరకాల ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అండ్ ప్రతి దానికి కూడా 1+ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. అండ్ ఆల్సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ వర్కింగ్ ప్రొఫెషనల్ లో ఇది నేర్చుకోవచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్ లో చాలా కోర్స్ నేర్చుకుంటే నాకు ఉపయోగపడుతుంది అన్నట్లు కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో ఆన్లైన్లో మనం ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు అది వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా కావచ్చు, కొత్తగా వాళ్ళు ఐటీలో కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైనా కావచ్చు, డైరెక్ట్గా మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఓన్లీ ఫర్ వర్కింగ్ పీపుల్ అని చెప్పారు. సో మనకేంటి అంటే మనం ఎప్పుడూ కూడాను రికార్డెడ్ క్లాసెస్కి వెళ్ళకూడదు, ఈవెన్ దో యువర్ వర్కింగ్ ప్రొఫెషనల్. అంటే వర్కింగ్ ప్రొఫెషనల్ కదండి నాకు ఒక్కొక్క రోజు కుదరదు, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. మీకు కుదరనప్పుడు మీరు అది సిచ్యువేషన్ వేరే, ఖచ్చితంగా అది మనం కుదరినప్పుడు మనం ఎవరూ ఏం చేయలేము, కానీ కుదిరినప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఎందుకంటే లైవ్ క్లాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ కెరియర్, యు ఆర్ సీరియస్ అబౌట్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్, డెఫినెట్లీ లైవ్ క్లాసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇమీడియట్ డౌట్స్ వస్తే మనం ఇమీడియట్గా క్లారిఫై చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ బ్యాచ్ సైజ్ వెరీ ఇంపార్టెంట్, 100 మందిని ఒకటే బ్యాచ్ సైజ్ పెట్టకూడదు. అండ్ ఫ్యాకల్టీ అండ్ ఆల్సో ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే రియల్ టైం ప్రాజెక్టులు ప్రొవైడ్ ఎంతవరకు చేస్తున్నారు అది మనం అందరం అర్థం చేసుకోవాలి. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డిమోటివేట్ చేసేసి, నేను స్కాలర్ గురించి మాట్లాడితే జనంలో మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ వర్క్ చేస్తున్నాం మనము. సమ్ పీపుల్ ఆన్లైన్ కోర్సెస్ సెల్ చేసే కొంతమంది పీపుల్ ఎలా స్టార్ట్ చేస్తారంటే, ఇక మీకు ఫ్యూచర్ లేదు, మీరు ఖచ్చితంగా ఇట్లయితే ఎట్లా, మీరు ఫ్యూచర్లో ఎలా ఉంటారు, ఎలా బతుకుతారు, ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువైపోతాయి, ఖచ్చితంగా మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి విత్ డేటా సైన్స్, విత్ డెవాప్స్, లేకపోతే విత్ ఇంకొక దాంట్లోనూ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి, లేకపోతే మీ ఫ్యూచర్ లేదు. సో ఈ విధంగా మనల్ని డిమోటివేట్ చేసి తర్వాత వాళ్ళ కోర్స్ కొనడానికి మోటివేట్ చేస్తారు. ఫైన్, నేనేమంటున్నానంటే అప్గ్రేడింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ ఐటీ ఎంప్లాయీ. ప్రతి ఐటీ ఎంప్లాయీ అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం, అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పుడు నేను ఆల్ ఆఫ్ సడన్ నేను టెస్టింగ్ వర్క్ చేసేవాడిని వచ్చేసేసి కంప్లీట్గా డెవలప్మెంట్కి వెళ్ళిపోవడం, డెవలప్మెంట్ వర్క్ చేసే జావా ఫుల్ స్టాక్ కానీ ఇంకొక దాన్ని వర్క్ చేసేవాడు కంప్లీట్లీ డిఫరెంట్ డేటా సైన్స్ సైడ్ రావాలనుకోవడం. సో ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఫర్ ఎవ్రీ టెక్నాలజీ హైరార్కీ ఉంటుంది. ఆ హైరార్కీ తెలుసుకొని మనం ఏ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నామో, మనం హైరార్కీ ఏంటి, మన నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, రైట్, నెక్స్ట్ స్టెప్ ఏంటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ ఉంది, ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది అనుకుందాం. అయితే ఫర్ సపోజ్ సేల్స్ ఫోర్స్ అనేది డౌన్ ఫాల్ లో ఉంది, అవుతుంది, స్టార్ట్ అయింది. అప్పుడు మీరేం చేయాలి, సేల్స్ ఫోర్స్ వదిలేసి కంప్లీట్ టెక్నాలజీ వదిలేసేసి డేటా సైన్స్ సైడ్ వెళ్ళకూడదు. యూ షుడ్ ఫోకస్ ఆన్ సిమిలర్ గా ఉంటే సిఆర్ఎం టూల్స్ మీద ఫోకస్ చేయాలి, విచ్ ఇస్ జోహో సిఆర్ఎం. సెకండ్ ప్లేస్ లో ఉన్న డైనమిక్ స్టాటిస్టిక్స్. ఇంకా దీనికి సంబంధించి అప్పుడు ఇంకా ఏమన్నా ఫామ్ లోకి వస్తే వాటికి సంబంధించి సిమిలర్ గా ఉంటే సిఆర్ఎం టూల్స్ మీద మీరు ఫోకస్ చేయాలి, నాట్ అట్ డేటా సైన్స్. ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ డేటా సైన్స్ లో వర్క్ చేస్తున్నారు, ఓకే, డేటా సైన్స్ లో డేటా సెగ్రిగేషన్ వచ్చే కొద్ది ఎంఎల్ కూడా రెండు కలిసే ఉన్నాయి. డేటా సైన్స్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, డేటా సైన్స్ కి ఏం ప్రాబ్లం ఉండదు, డెఫినెట్లీ నెక్స్ట్ 15 years ఇట్ ఈస్ గోయింగ్ టు ఎమర్జింగ్ టెక్నాలజీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. నేను జస్ట్ ఎగ్జాంప్షన్ చెప్తున్నా. కాకపోతే డెవాప్స్ చూసుకోండి, డెవాప్స్ లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం, ఇప్పుడు డెవాప్స్ లో కాల్స్ తగ్గాయి. చాలా మంది డెవాప్స్ లో వర్క్ చేసేవాళ్ళు డెవాప్స్ ను వదిలిపెట్టేసేసి డేటా సైన్స్ కి వెళ్ళండి, రాంగ్. హైరార్కీ ఉంటుంది. డెవాప్స్ అసలు ఎందుకు కాల్స్ తక్కువ అయ్యాయి అది మనం ఫస్ట్ ఆలోచించాలి. ఎట్లా అప్గ్రేడ్ అవ్వాలి, డెవాప్స్ ఏమవుతుంది, డెవసెకాప్స్ అప్గ్రేడ్ అవుతుంది. దిస్ అ మైగ్రేషన్ టైం అనేది ప్రెసెంట్ చాలా తక్కువ ఉన్నాయి, డెవాప్స్ కాల్స్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఇదైతే రియాలిటీ, ఒప్పుకోవాలి అందరం, ఓకే. అందుకని ఈ మధ్యన కాలంలో నేను చెప్పాను డెవాప్స్ గురించి కొన్ని రోజులు ఆపండి, కొన్ని రోజులు ప్రెసెంట్ అయితే కాల్స్ లేవు, మనం చెప్పలేము ఎట్లుంటుంది సిచ్యువేషన్ అని. ఇట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ విత్ ఏఐ. అండ్ 7+ 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డెవసెకాప్స్ కి అప్గ్రేడ్ అవుతా ఉన్నారు. అండ్ ఆల్సో ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేసి డెవాప్స్ లో వర్క్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు కొంత ఇంటర్నల్ గా ట్రైనింగ్స్ జరుగుతున్నాయి, వాళ్ళు వర్క్అవుట్ చేస్తున్నారు. అలా ఆలోచించాలి. కానీ ఆ డెవాప్స్ లో కాల్స్ లేదు కాబట్టి డెవాప్స్ కంప్లీట్ టెక్నాలజీ మారిపోయి నేను డేటా సైన్స్ సమ్ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ కోర్సెస్ సెల్ చేసే వాళ్ళు ఈ విధంగా చెప్తా ఉన్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. నేను స్కేలార్ విషయానికి వస్తే, స్కేలార్ అనేది డౌట్స్ క్లియరెన్స్ కష్టం అవుతుంది, ఫస్ట్ పాయింట్.
మనకి లైవ్ క్లాసెస్ అనేవి ఫ్యాకల్టీ ఏదైతే ఉన్నారో వర్కింగ్ ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఇంపార్టెంట్. అది ఎంతవరకు దొరుకుతుంది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మనం నేర్చుకునే డేటా సైన్స్ కోర్సు మనకి ఎంతవరకు సూట్ అవుతుంది అది మీరు తెలుసుకోవాలి. నేను ఏ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లో జాయిన్ అవ్వద్దు అని నేను చెప్పట్లేదు. ఆన్లైన్లో జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోమంటున్నా. ఓకే, ఆలోచించండి. స్కాలర్ ఈజ్ గుడ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్. NIT వాళ్ళు నువ్వు అప్గ్రేడ్ అయిపో, IT వాళ్ళు నువ్వు అప్గ్రేడ్ అయిపో, అట్లాగా ఆలోచించండి, డెసిషన్ తీసుకోండి. సో నా స్కాలర్ గురించి అయితే అంత మంచి ఒపీనియన్ లేదు. సో అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే విధానం కానీ, వీళ్ళు ఫీజెస్ కానివ్వండి, జాబ్ రెడీ ప్రోగ్రామ్ కానివ్వండి, ఎన్ని ఇంటర్వ్యూస్కి ఖచ్చితంగా పంపిస్తారో చెప్పరు. సేల్స్ మన కోర్స్ కొనేదాకా ఉంటుంది కానీ ఆ తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండదు. సో ఇవన్నీ కొన్ని డ్రాబ్యాక్స్గా మనం చెప్పుకోవచ్చు స్కాలర్లో. ఎనీవే నచ్చితే మీరు ప్లాన్ చేసుకోండి. బట్ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఫ్రెషర్ అయినా ఆలోచించి డెసిషన్ తీసుకోండి స్కాలర్లో జాయిన్ అవ్వాలి అంటే. నేనైతే నా ఒపీనియన్ అయితే నేనైతే రికమెండ్ చేయను. అంత బ్యాడ్ ఒపీనియన్ ఉంది నాకు. సో దానికి చాలా ఉన్నాయి. స్టూడెంట్స్ కొంతమంది నువ్వు కాంటాక్ట్ అవ్వడం కానీ రకరకాల. సో ఆలోచించి డెసిషన్ తీసుకోండి మీరైతే. థ్యాంక్ యూ.